ఆమేన్ ఆమేన్ ఆమేన్. రెండవదిగా రాపాక సామ్యుయల్ పాస్టర్ గారు క్లుప్త ప్రార్థన. ఆత్ముడి దగ్గర చేరటకు మధ్య గోడను పడగొట్టి వీళ్ళిద్దరిని కలిపిన దేవానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. సార్దిసి ఊహిస్తూ ఉన్నాను పెద్దలను చిన్నలను నాయన యవనస్తులను నాయన యూత్ వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు స్తోత్రం. వచ్చే దైవ సేవకులు కూడా జ్ఞాపకం చేసుకో. 2023 సంవత్సరం అంతా గ్లాడి నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో నాయన ఎంతోమంది యోగ్యులైన వారు మంచివారు అనేక రీతిలుగా అయినను అయ్యా మేము ఎన్నిక లేని ఒట్టు మట్టితో సమానైనను మీ దృష్టిలో మమ్మల్ని జ్ఞాపకం చేసి మాలో ఏముంది మమ్మల్ని ప్రేమించావు నాయన. మాకు ఏమును లేకపోయినా ప్రేమించే దేవుడు కాబట్టి మమ్మల్ని అందరినీ ప్రేమించావు, భూమి మీద నిలబెట్టావు నాయన. ఇంకా నాయన నశించిపోయే ఆత్మలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రభువును ప్రియ రక్షకుడైన యేసయ్య పుణ్యమైన నామములు అడిగి ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ క్రిస్మస్ సందేశం కొరకు పిలువబడిన దైవజనులు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు కనుక వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. దయచేసి వారిని వస్తుండగా మనందరం చప్పట్లతో ఆ యొక్క దైవజనులను ఆహ్వానిద్దాం. సంజీవ్ తేజ గారు, ఆయన హోరేబ్ మినిస్టర్, ఆయన యవనస్తులు సుదీర ప్రాంతం కడప ప్రాంతం నుండి మన మధ్యలోకి వచ్చి ఉన్నారు కనుక ఆయన ప్రేమపూర్వకంగా సార్దీస్ యూత్ తరపున ఆయన ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు నక్కా మోహన్ రావు మాస్టర్ గారిని పెద్దలుగా ఏర్పాటు చేసిన సీట్ల ఆసన కావాల్సిందిగా కూర్చున్నాను. అలాగే కొల్లబత్తుల పురుషోత్తమ గారు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ రాపాక వరప్రసాదరావు గారు మన మధ్యలో ఉండటం మనకెంతకో సంతోషం, ఆశీర్వాదకరం కనుక అలాగే ఆంటీ గారికి అలాగే ఎమ్మెల్యే గారికి కూడా సార్దీస్ యూత్ తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో ఇక్కడికి వచ్చినట్లయితే ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా అందరికీ వందనాలు. క్రిస్మస్ ఆరాధన కూడికి చేసినటువంటి దైవజనులు అలాగే ఆరాధన జరిపించడానికి క్రిస్మస్ మెసేజ్ ఇవ్వడానికి వచ్చినటువంటి సంజీవ్ తేజ గారు అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు ఈ కూడికి వచ్చేసినటువంటి సహోదరి అందరికీ కూడా దేవుని పేరు వందనాలు. చాలా సంతోషం. ఇక్కడ అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. యేసయ్య పుట్టినట్టు